ఈరోజు కొన్ని ఏదో ట్యాక్స్ గీక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతినిత్యం ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో ఒక అభూత కల్పనలతో రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి సత్యదూరమైన మాటలు చెప్పి వారిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్ లో ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి వారి పగలే చుక్కలు వాళ్ళు కనబడతా ఉన్నాయి. అందుకోసమే మరి ముఖ్యమంత్రి గారి పేరు కానీ ముఖ్యమంత్రి గారి అంశం కానీ ఎప్పటికప్పుడు వారు ప్రతి అంశంలో కూడా చెప్తా ఉన్నారు. మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం పరిశ్రమల ఏర్పాటు గురించి. వారికి కూడా తెలుసు, ఇంద్రపూర్వకం ప్రభుత్వాలు నడిపించిన వారికి అందరికీ కూడా తెలుసు. రాయితీతో స్థలాలు పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, దానివల్ల ఉపాధి కల్పన రావాలని రాయితీలతో కూడుకున్న అంశం. ఇటు క్యాపిటల్ సబ్సిడీ కానీ, ఇటు పవర్ సబ్సిడీ కానీ, ఇటు ల్యాండ్ ప్రైస్ సబ్సిడీతో పాటు పరిశ్రమలను ప్రోత్సాహం చేసే కార్యాచరణ తీసుకుంటాం. మీరే చూస్తా ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో 99 పైసలకే ఒక ఎకరం కేటాయింపు చేస్తా ఉన్నారు. వారు పెట్టుబడులు రావాలనో ఉపాధి కలగాలనే వారి బాధలు వారు పడతా ఉండొచ్చు. ఇప్పుడు పరిశ్రమలు వస్తే ఉపాధి పెరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతోనే మా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తాం. సరే, మీరు చేస్తే ఏదైనా మంచిది. మా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మేము పెట్టుబడులు రావాలి, ఉపాధి పెంచాలి, పారిశ్రామికవేత్తలకి పక్క రాష్ట్రాలకు ఈరోజు మొత్తం మన దేశంలో ఉన్న రాష్ట్రాలంటి కంటే మెరుగ్గా మనం ఒక పారిశ్రామిక పాలసీని తీసుకురావాలి. అనుగుణంగా ఈరోజు మనము యావత్ ప్రపంచంలోనే ఒక గ్లోబల్ సిటీగా ఎదగాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నామో దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని ప్రతినిత్యం ప్రతి క్షణం ప్రతి రోజు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆలోచన తీరు కనబడ్డది. ఈరోజు వారి మాటల్లో మేము చెప్తా ఉన్నాం, ఈ ట్రాన్స్ఫర్మేటివ్ పాలసీ అనేది ఎంతమంది అయితే ఈ పరిశ్రమలకు సంబంధించి వారి సొంత ల్యాండ్లు ఉన్నాయో ఆ భూమిపై ఉన్న అధికారాలు వారికి ఉన్నప్పటికీ, ఫ్రీ హోల్డ్ ల్యాండ్ వారు ఉన్నప్పుడు వారు ఈ పాలసీ ద్వారా వారికి ఏదైనా అవకాశం ఉంటుందంటే అప్లికేషన్ పెట్టుకుంటారు. పెట్టుకోవాలని కంపల్షన్ లేదు. ఎర్లీ బర్డ్ ఆఫర్ అని ప్రతి అంశంలో కూడా మనం చెప్తా ఉంటాం. ఎవరైతే ముందుకు పెట్టుకుంటారో తొందరగా చేసే ప్రయత్నం చేయడానికి. దీంట్లో ఏదో ఉంది, దీంట్లో ఏదో పెద్దగా నడుస్తూ ఉంది. వారి సంబంధిత పత్రికల్లో మరి వస్తున్న వార్తలకు అనుగుణంగా ఈ విధంగా మాట్లాడటం అనేది సరికాదు. ఇప్పటికైనా మానుకోండి. ఒక క్లియర్ పాలసీని, ఒక ఫెయిర్ పాలసీని ప్రజల ముందర ఉంచుతా ఉన్నాం. మన నగరం ఈరోజు మేమే కాదు, వారు కూడా చాలా మంది కూడా ఇక్కడే ఉంటారు. మహానగరంగా, ప్రపంచవ్యాప్తంగా పెద్ద నగరంగా ఎదగాలని, కలుషితం లేకుండా నీరు కానీ గాలి కానీ పరిసర ప్రాంతంలో ఒక క్వాలిటేటివ్ లైఫ్ తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నంలో ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రధానమైన నిర్ణయం, ఈ ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ ఆవల తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ నిర్ణయం చేస్తే రాష్ట్రానికి తప్పకుండా వనరులు అయ్యే అవకాశం ఉంది. విన్ విన్ సిచ్యువేషన్ లో అందరికీ, రాష్ట్ర ప్రజానికానికి, ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం సంబంధించి ఈరోజు ఒక చేస్తా ఉన్న ప్రయత్నానికి సంబంధించిన అంశం విషయంలో నిరాధారమైన గాలి మాటలు మానుకొని రాష్ట్ర ప్రగతిలో మీరు పాలు పంచుకోకుంటే పాలు పంచుకోకండి. రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవద్దని మేము మనవి చేస్తా ఉన్నాం.